అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. నా పేరు చెట్టికింది భీమ్. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. పాస్టర్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ప్రకారం మన హిందూ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నందుకు చట్టపరం నేరం. మన హిందూ దేవుళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో వేసేవాళ్ళు అనే ఉద్దేశంతో తను మాట్లాడడం నేను ఒక వీడియో చూశాను. అదే భారత రాజ్యాంగం ప్రకారం పాస్టర్ విజయ్ కుమార్ గారు, ఫస్ట్ వీడియో చూడండి. విజయ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్థమైందా హిందూ దేవుళ్ళ చేతుల్లో ఎందుకు ఆయుధాలుంటాయో? రాయ్ అనుమతి లేకుండా ఆయుధాలు పట్టుకుని తిరిగితే భారత రాజ్యాంగంలో ఆయుధ చట్టం ప్రకారంగా జైల్లో వేస్తారు. మీ దేవుళ్ళు ఆయుధాలు పట్టుకుని బొమ్మల్లో ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. అవే ఆయుధాలతో బయట తిరిగితే మీ దేవుళ్ళను కూడా జైల్లో వేస్తారు. చూశారు కదా వీడియోలో సారాంశం ఏంటంటే, మన హిందూ దేవుళ్ళ చేతులలో ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నందుకు మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరి చేతుల్లో ఆయుధాలు ఉండొద్దు, అది చట్టరీత నేరం అని చెప్పేసి తీసుకుపోయి జైల్లో వేస్తారు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుండ అనమాట. హిందువులకి క్లియర్గా చెప్తుండు, అంటే మీ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవు, దేవుడు శాంతిని బోధించిండు అని చెప్పే ప్రయత్నం మీద మన దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడము, జైల్లో వేస్తారు, బొక్కలు వేస్తారు, సారీ అని ఎన్ని కథలు మాట్లాడాడు కదా, చూశారు కదా మీరు. పాస్టర్ విజయ్ కుమార్ గారు, నీకు బైబుల్ రాకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం బైబిల్ గురించి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? హిందూ దేవుళ్ళ చేతుల ఆయుధాలు ఉన్నవి, ఇవన్నీ నీకెందుకు? నీ బైబిల్ అదే చెప్పిందా? బైబిల్ నీకు వాక్యాన్ని బోధించమన్నది. ఒక పాస్టర్గా నీ బాధ్యత ఏంది? వచ్చే విశ్వాసులకి వాక్యాన్ని బోధించాలి. అది మానేసుకొని హిందూ దేవుళ్ళ చేతుల ఆయుధాలు ఉంటే నీకెందుకయ్యా? ఫస్ట్ చెప్పు, నీకెందుకు? సరే, నువ్వు ఇంతగా అడిగావు కాబట్టి బైబిల్లో ఒక వచనం చదివి వినిపిస్తాను. దాని గురించి ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఇంకా బైబిల్ ద్వితీయోపదేశ ఖండము 14వ అధ్యాయము 3వ వచనం తీయండి, ఎవరి దగ్గర బైబిల్ ఉంటే. తీశారా బైబిల్ ఎవరి దగ్గర ఉంటే? ఓకే. నీవు ఏహ్యమైనదేది తినకూడదు, మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక. దుప్పి కారు మేక, కారు జింక, లేడి. మళ్ళీ ఒకసారి చెప్పాలనా? మేక, గొర్రె, దుప్పి, ఎద్దు, జింక, లేడీ, వీటిని మీరు తినొచ్చు అని చెప్పేసి మీ దేవుడు మీకు చెప్పాడు కదా. పాస్టర్ విజయ్ కుమార్, మీ దేవుడు ఈ విషయం మీకు చెప్పాడు కదా. అందుట్లో నువ్వు రెండింటిని జంతువుల్ని తిని, ఇదిగో నేను తిన్నా అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి బహిరంగంగా మాట్లాడతావా? మన రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారంగా నేను తిన్నాను అని చెప్పి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలుగుతావా? నువ్వు కరుణాకర్ సుగ్న గారికి కౌంటర్గా మాట్లాడాలంటే నువ్వు వేరే సందర్భాన్ని నువ్వు ఎంచుకోవచ్చు. కానీ భారత రాజ్యాంగము, హిందూ దేవుళ్ళు, ఇవన్నీ మీకు ఎందుకండి? నువ్వు బైబిల్ నువ్వు పాటిస్తున్నావు? అసలు మీ దేవుడు ఏం చెప్పాడు? నెమరు వేయ జంతువులని అన్నిటినీ తినమన్నాడు. దాని మీద మెన్షన్ చేసిండు బైబిల్లో, ఇవి తినాలని చెప్పేసి. ఈరోజు నువ్వు తిని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇదిగో మా దేవుడు చెప్పినందుకు నేను తిన్నానని చెప్పేసి మాట్లాడు చూద్దాం, నీకు దమ్ముంటే. అంటే బైబిల్ ఎవరికి తెలియదు, హిందువులు గొర్రెలు ఏది చెప్తే అది నమ్మేస్తారు. ఎన్ని రోజుల నుంచి నమ్మిరు ఇప్పుడు అనుకుంటున్నారు ఏంది? హిందువులలో చైతన్యం మొదలైంది, ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. నువ్వు ఏదున్నా సరే నీ చర్చిలో నీ విశ్వాసుల దగ్గరనే మాట్లాడుకోవాలి. హిందువుల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి బైబిల్ చదువుతున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. నువ్వు బైబిల్ గొప్ప అని చెప్పేసి మాట్లాడుకోవడం
నీ చర్చిలో మాట్లాడుకోండి మీరు అది. కానీ నువ్వు హిందూ దేవుళ్ళ గురించి నీకెందుకండి? ఫస్ట్ మీ దేవుడు ఇదే చెప్పిండా నీకు? అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి. నేను మాట్లాడింది ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి, కామెంట్లో పెట్టండి. అందరికీ మరొకసారి జై